హాయ్ హలో అండి. కుకుంబర్ పన్నీర్ రెసిపీ ఇది. ఒక చిన్న బౌల్ రైస్ తీసుకొని ఒక బౌల్ నిండా పెరుగు వేసుకొని అందులో ఒక పెద్ద కూర తీసుకొని దాన్ని మంచిగా వేసుకొని తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి స్మాష్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు కలుపుకున్న మనం బౌల్ పెరుగు ఉంది కదా, అందులోకి మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. ఇది ఈ విధంగా స్మాష్ చేసి మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాక మనం చిటికెడంత మిరియాల పొడి, చిటికెడంత ఉప్పు వేసుకొని పెట్టుకున్న తర్వాత మనం పోపుకు కడాయి పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఎగనియాలి. ఒక రెక్క కరివేపాకు వేసుకొని మంచిగా చిన్న సిమ్మలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం పల్లి ఇట్లా ఇచ్చుకుంటా ఇట్లా అవుతుంది. అప్పుడు పల్లి ఏగినట్టు, పర్ఫెక్ట్గా ఏగినట్టు, పల్లి పగిలితే పర్ఫెక్ట్గా ఏగినట్టు. దాన్ని మనం మంచిగా ఇట్లా ఫ్రై చేసుకొని దీన్ని మనం ఇంతసేపు కలుపుకున్న పెరుగు బౌల్ ఉంది కదా, అందులోకి తీసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా, హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక బౌలెడ్ మకనాసు, ఒక 4 ఎండుమిర్చి, ఒక హాఫ్ నిమ్మకాయ మంచిగా పిండేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. దీన్ని మంచిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని దీన్ని మంచిగా పన్నీర్ ముక్క తీసుకొని దీనికి అంతా పట్టించేసేయాలి. దీంట్లోనే మనం మళ్ళీ ఒక చిటికెడంతా మిరియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, సాల్ట్ వేసుకొని మంచిగా దీనికి పట్టించేసేయాలి. పన్నీర్ ముక్కకు మంచిగా పట్టించేసి తర్వాత దీన్ని మళ్ళీ కడాయి తీసుకొని మనం ఒక 2 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ఈ పన్నీర్ ముక్కను మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కుకుంబర్ రెసిపీ అనేది మంచిగా వెయిట్ లాస్ కావాలి, మంచిగా ప్రోటీన్ ఫుడ్ మాకు అందాలి, కొంచెం మంచిగా ఎక్సర్సైజ్ కడుపు నిండా నిండిపోవాలి, మంచిగా మళ్ళీ ఆకలి కావద్దంటే బెస్ట్ ఫుడ్ అండి. చాలా బాగా చాలాసేపు ఉంటుంది, ఆకలి కానియకుండా కడుపు ఫుల్ ఫిట్ అయిపోతుంది, నిండిపోతుంది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. వెరీ యమ్మీ, వెరీ టేస్టీ, కడుపు నిండిపోతుంది. కాబట్టి ట్రై చేయొచ్చు. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పడుతుంది. ఈ విధంగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే రెడీ. కుకుంబర్ కర్డ్ రైస్, పన్నీర్ రైస్ ఈజ్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. హౌ ఈజ్ ఇట్? అబ్బా, నోటికి ఘాటు తగులుతూ గొంతులకు చల్లగా కీరాతోటి పెరుగన్నంతో ఘాటు చెవులకు వస్తూ వెరీ యమ్మీ, వెరీ టేస్టీ. కొంచెం తిన్నా కడుపు ఫుల్ స్టమక్ అయిపోతుంది. మంచి హెల్దీ ఫుడ్ ఆల్సో. ఘాటు ఇట్లా వస్తుంది చెవుల నుంచి, గొంతుల నుంచి. వెరీ యమ్మీ, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.